మిస్ ఇండియా పోటీలు జరుగుతున్నాయి. కాంపిటీషన్ జబర్దస్త్ స్థాయిలో కలర్ఫుల్ గా ఉన్నా, పార్టిసిపెంట్స్ బ్యూటిఫుల్ గా ఉన్నా, కామెడీ మాత్రం అంతకు మించిన వండర్ఫుల్ స్థాయిలో ఉన్నాయంట. మరి ఆలస్యం చేయకుండా ఆ బ్యూటీ ప్యాజెంట్ చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ టీమ్. సార్ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు సార్? ఫేస్బుక్ లో ఇన్స్టాల్లో అమ్మాయిలకు పిచ్చగా చాటింగ్ చేస్తుంటా. ఒకవేళ తేడా వస్తే హ్యాక్ అయిపోయింది నా అకౌంట్, మీరేం పట్టించుకోకండి అని చెప్పి పెడతా. అందరూ అదే పెడతారు. నా గురించి చెప్పలేదు కదండి, నేను మిస్ ఇండియాకి మేనేజర్ని. ర్యాంప్ వాక్ లో అవి నిర్వహిస్తూ ఉంటాను. సార్ ర్యాంప్ వాక్ అంటే ఏంటి సార్? ఇది నేను చెబుతా. డైరెక్టర్ ఇటు చుట్టూ దొబ్బెట్టాడు అనుకో, డైరెక్టర్ గారు ఇడికి ర్యాంప్ ఆడిస్తారు చూసా, దాంతో ఇటు బాతో వాక్ చేసుకుంటా వెళ్ళిపోతాడు. అదే ర్యాంప్ వాక్. అంటే స్కిట్ అయిపోయాక మీకు ర్యాంప్ వాక్ కదా సార్? ఫిక్స్ అయ్యి అంటారు నువ్వు. ఏ డౌటా? ఫస్ట్ మనం మిస్ ఇండియా అని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ వావ్ వావ్, ఇదిగోండి 10 రూపాయలు. ఎందుకు? నువ్వు తిరణాల్లో బుడగలు అమ్ముకున్నాను కదా. కదా అది. అసలు ఇదంతా కాదు, నా అందం చూసి ఒకడు ల్యాండ్ రాసిచ్చాడు, ఇంకొకడు విల్లా రాసిచ్చాడు. నిన్న ప్రభాస్ చూసి షాక్ అయ్యాడు, ఈ రోజు మహేష్ బాబు చూసి షాక్ అయ్యాడు. ఇదంతా వింటుంటే షాకింగ్ అనిపిస్తుంది కదా. చాలా షాకింగ్ గా ఉంది ఇన్ని అబద్ధాలు వింటుంటే. నీకేదో తలనొప్పి పడుతున్నట్టుంది. మన ప్రొడక్షన్ ఇక్కడ కూడా మిస్ ఇండియా దగ్గర ఉంది. సో లెట్స్ వెల్కమ్ ప్రొడక్షన్ టీ. మనసిదని ఖసికలని కైపెక్కని రారా నా వీరా. ప్రొడక్షన్ టీ 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 కావాలి. ఇన్నాళ్ళకు పర్ఫెక్ట్ గెటప్ వేసావమ్మా. అసలు నేను ఎవరు అనుకుంటున్నావు? అందానికే చిరునామా లాంటిదని. అంతెందుకు, అందం ఎక్కడుంటది అని అంటే అందరు మా ఇల్లు చూపిస్తారు. కృష్ణానగర్ గడ్డ దగ్గరనే పందుల దొడ్డి పక్కన 3వ ఇల్లు అదేనా? మీకెలా తెలుసు సార్? వాడు మా ఇంటి పక్కనే ఉంటాడులే. మొన్నటికి మొన్న అజా రోజా గారికి టీ వేస్తుంటే ఆమె నాకు డబ్బులు ఇవ్వబోయింది. అప్పుడు నేనేమన్నానో తెలుసా? అయ్యయ్యో వద్దమ్మా అన్నావా? ఏంటి ఇట్లా ఉంది అంటే తను ఒక మహానుభావుని హ్యాండ్సమ్ గాయ్ ని లవ్ చేసి అలా అయిపోయింది. ఎవరతను? అజర్. సెట్ బాయ్ అజారా? ఏ నువ్వు సెట్ బాయ్ అనుకో, పాపం ఇక్కడ సెట్ బాయ్ ఫీల్ అవుతారు. వెళ్ళు. నెక్స్ట్ మిస్ ఇండియా అవర్ హౌయిథా. మిస్ ఇండియా అంటే మొత్తం అందరికి ఇలా తిరిగి చూపించాలి. నువ్వేంటి ఒక్క చోట స్టక్ అయిపోయావు? నన్ను ఎవరు చూసారో వాళ్ళకి తెలుసు, ఎవరికి చూపించారో నాకు తెలుసు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసుగా? ఏవో అందాల పోటీలు అన్నారు. ఎవరికి అందాలి, ఎప్పుడు అందాలి, ఎక్కడ అందాలి? ఇంత మీనింగ్ ఉందా దీంట్లో? సరే గాని నువ్వు ఈ రోజు ఇద్దరితో పోటీ పడాలి. చీప్ గా ఇద్దరితోట 20 మందిని రమ్మని ఊది పడేస్తాను. నువ్వు చిరాకు ఉన్నట్టున్నావు, నీకు టీ తెప్పిద్దాం. ప్రొడక్షన్ టీ. రారా నా వీరా కనులే. ప్రొడక్షన్ ఏంటి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? సర్లే కానీ అజర్, మనం ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం, మరి ఏదైనా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. సరే ప్రేమగా డైలాగ్ చెప్తా. నీ టీ తాగితే చచ్చిపోతాం లేదా గానీ నీ ముఖం దగ్గర చూస్తే చచ్చిపోతా. చచ్చిపోరా చచ్చిపో. నెక్స్ట్ మిస్ ఇండియా అని పిలిచేద్దాం. అవర్ మిస్ ఇండియా. నువ్వు ఈ మిస్ ఇండియా పోటీలకు వచ్చావు కదా, గెలిస్తే మొదటగా ఏం చేస్తావు? అర్జెంట్ గా మేనేజర్ దగ్గరికి వెళ్ళి 150 రూపాయలు కన్వీనియన్స్ తీసుకుంటాను. యూత్ 150 రూపాయలది. దానికన్నా 150 ఎత్తారు. నీకైతే 100 ఎత్తారు. నువ్వు గెలిచాక ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకున్నావు ఒక్క మాటలో? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడతాను. ముందు ఆ ఫ్రంట్ కెమెరామెన్ ఒక చోట కూర్చోబెట్టు. నువ్వు రాగానే వెళ్ళిపోయాడు. అంత కష్టం తనకెందుకురా, నువ్వు రాగానే ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. అమ్మాయిలు అందరూ వచ్చారు. లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జ్. నువ్వు మనోగారా? నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లా. జనబడ్డాడే ఈ పిల్లగాడు. నేను స్టేజ్ ఎక్క ముందు సార్ నవ్వండి సార్ అని నా కాలు మొక్కిండు. రూమ్ బయటనేమో మటన్ ముక్క కోసం కుక్క లెక్క తిరిగిండు. నమ్ముతున్నా. మీరు ఆ మధ్య గుళ్ళకి గోపురాలు బాగా తిరిగేవాళ్ళు కదా, ఈ మధ్య వెళ్ళట్లేదేంటి? అరే ఏమంటే ఏం చెప్తారా మార్కస్. ఒక గుడి ఉంది, గుడిలో దేవత ఉంది. గుడిలో నుంచి దేవత వచ్చి నా పక్కన కూర్చున్న దాని తర్వాత గుడికి ఎందుకు పోతారా? ఫాల్తూ
అవును, మీరు సింగర్ కదా, పాటలు పాడటం చాలా కష్టం కదండి. అంటే పాటలు పాడడం జనరల్ గానే కష్టం, కానీ మీ స్కిట్లు చూసిన దాని తర్వాత నాకు అది చేయడమే బెటర్ అనిపిస్తుంది. అమ్మాయిలు, క్విజ్ కి ఏనే జడ్జి, మీరు ఏమన్నా హాయ్ చెప్తే చెప్పండి. ఐశ్వర్య, మొదటి ప్రశ్న నీకు. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? మంచి తల్లినవ్వాలి అనుకుంటున్నా. ఏమన్నా విన్నారా? అంటే విన్నా నాకు తోచినంత సాయం చేస్తా. అమ్మా, నువ్వు ఒక హారర్ సినిమా థియేటర్కి వెళ్ళావు, భయం వేస్తే నువ్వేం చేస్తావు? నా పక్కన కూర్చున్న వాళ్ళని గట్టిగా హక్ చేసుకుంటాను. మన ఇద్దరం టికెట్లు బుక్ చేసుకుందాం, నేను వస్తాను. ఎప్పుడు పోదామో చెప్పు. నేను ఆల్రెడీ బుక్ చేస్తా, మన ఇద్దరం పోతారా? నువ్వు కాదు. కాదు. ఫ్లోర్ అంతా చండాలంగా ఉంది, ఒక్కసారి క్లీన్ చేపిచ్చేస్తే ఎవరు విన్నారో అనౌన్స్ చేసేద్దాం. ఆ స్వీపర్ ఎవరినో పిలవండి అమ్మా. రారా నా వీరా కనులే ఈ దొంగ నాయాలు గారితో చేకిపోయి ఉంటే నాకు ఇన్ని బాధలే ఉంటుండే కాదు. ఈ జోడి జబర్దస్త్ లేకపోతే మాకు కూడా ఈ బాధలు ఉండేవి కాదు. నిన్న అసలు ఫ్యామిలీ దీంట్లోకి ఆయన తీసుకురాకపోతే ఆయనకి ఈ బాధ ఉండేది కదా. ద విన్నర్ ఈజ్ రీతు. రీతు, ఇక నువ్వు తుడుచుకో అమ్మా, విన్నింగ్ అయ్యావు కాబట్టి ఆల్ ద బెస్ట్ అమ్మా, ఎంజాయ్ ద వీక్. అమ్మా వచ్చేయండి. మనో గారు, చాలా బాగుంది. ఒక్కోసారి ఒక్కొక్క ఐటమ్ తో రావటం, నిలబడటం, అలా ఇలా ఇన్నోసెంట్ గా చూడటం, ఏంటి గెటప్ అన్నట్టు నీకు నువ్వే క్వశ్చన్ వేసుకోవటం చాలా బాగుంది. అది అందరూ బాగా చేశారు. రాజా, కాన్సెప్ట్ వెరీ నైస్. రోజా గారు, రీతు ఒకసారి టీ, ఒకసారి తొడవమంటే నీకు కోపం రాదా? అజర్ ఈజ్ లైక్ నాకు అస్సలు నచ్చిన అబ్బాయి. బట్ ద 2 months బ్యాక్ హీస్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ నవ్వుతున్నాను, ఐఎమ్ హ్యాపీ అని అంటే బికాస్ ఆఫ్ అజర్ ఓన్లీ. నిజంగా చెప్పాలంటే అందరి అమ్మాయిల లైఫ్ లో ఇలాంటి వాడు మాత్రం పక్కా ఒకడు ఉండాలి. అందరి జీవితాల్లో ఇలాంటి అజార్ ఉండాలని అందరు అమ్మాయిలు గెలకద్దు, ఈ అమ్మాయితో ఉండు. ఆల్ ద బెస్ట్. రాఘవ్ గారు, మీరు 7 6 తెచ్చుకున్నారు. 7కి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఇంద్రధనుసులో రంగులు 7, సంగీతంలో సరిగమలు 7, ధోని జెర్సీ నంబర్ 7. 7 ఇన్ని 7 పెట్టుకుని ఎందుకు మాగుబడి ఏడుస్తారు? ముందు స్కిట్ మంచిగా చేసాడు. ఎవరికి నన్ను ప్రోగ్రామ్ పిలిచారు కదా తెలియదు. ఈవెంట్ ఆర్గనైజరా? నేను నాయకునిపాలెం గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం అండి. సార్, ఈ గ్రామం నేను నాయకునిపాలెం ఏంటి సార్ మరి దారుణంగా? యాక్చువల్ గా మొన్నటిదాకా అది నువ్వు నాకినిపాలెమే. నువ్వు నా పరువు తీసిన తర్వాత నేను నాకినిపాలెం పెట్టుకున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? సరిపోదా శనివారం గొప్పతనం చెప్పు. నవ్వుకోవడం అంటే ముందు వరుసలో ఉండేది జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ లో శుక్రవారం శనివారం 2 భాగాలు ఉన్నాయి. శుక్రవారం నాడు ద గ్రేట్ రాకెట్ రాఘవ్ గారు ఉన్నారు, అటు రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, నౌకరాజు గారు ఉన్నారు. మరి శనివారం విషయానికి వెళ్తే హలో హలో, పనిచేస్తుంది. మైక్ బాగానే పనిచేస్తుంది కదా. ఇది పంచాయతీ సార్, ఇది పంచాయతీ సార్. మరి శనివారం విషయానికి వస్తే జబర్దస్త్ లో ఉన్న నటినట్లు కెవి కార్తిక్ గారు ఒకరు ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే ఎందుకు అలా మింగుతున్నాడు? నీకే కాదు, నాకు ఇక్కడ జడ్జిలు మారుతున్నారు, టీమ్ లీడర్స్ మారుతున్నారు, కానీ రష్మి మాత్రం ఒక్కటి అలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో కొడుకులు వెళ్ళిపోతారు, కూతుర్లు వెళ్ళిపోతారు, ఒక ముసలావిడ మాత్రం ఆ ఇల్లును పట్టుకొని ఉంటది. ఆవిడే రష్మి.